హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకు ఇవ్వడం వల్ల మట్టి సారవంతమవుతుంది, చక్కగా మొక్క గ్రోత్ బాగుంటుంది, పువ్వులు బాగా పూస్తాయి. అదేవిధంగా ఇది పెస్టిసైడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటిది, ఎట్లా చేసుకోవాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా మంది మట్టి బిగుసుకుపోయింది, ఇట్లా గట్టిగా ఉందని కామెంట్స్ రాస్తూ ఉంటారు. మరి అట్లా గట్టిగా ఉన్న మట్టిలో మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చినాం అనుకోండి, కనీసం నీళ్ళు ఇచ్చినా కూడా కింది వరకు వెళ్ళాలి కదా, అంటే రూట్స్ కింద వరకు పాట్ వరకు వెళ్ళాలి కదా. అట్లా వెళ్తేనే మరి మొక్క రూట్ ఎంత వరకు ఉందో అంతవరకు మరి చక్కగా రూట్స్ తీసుకోగలిగితే ఆ మట్టిలో నుండి వాటర్, అప్పుడే కదండి హెల్దీగా గ్రో అవుతుంది. మట్టి గట్టిపడిపోవడానికి కారణం ఏంటంటే, మనము మొక్క నాటుకునేటప్పుడు ఆ పాట్లో సాయిల్ మిక్స్ ఉంటుంది కదా, ఆ సాయిల్ మిక్స్లో మీరు కోకోపీట్ కానీ ఇసుక కానీ వాడకపోవడం వల్లనే ఇట్లా బిగుసుకపోతుందండి మట్టి. అందుకే ఇసుక కానీ కోకోపీట్ కానీ తప్పకుండా సాయిల్ మిక్స్లో కలపాలని చెప్తూ ఉంటాము. అంటే 30% సాయిల్, 30% ఇసుక, 30% ఏదైనా కంపోస్ట్, ఒక 10% మాత్రం మీరు నీమ్ కేక్ అంటే వేపపిండి కలపాలని చెప్తూ ఉంటాం కదా. మరి సేమ్ ఇదే ప్రాసెస్లో మొక్క పెడితే చక్కగా ఉంటుందండి, మట్టి బిగుసుకపోయే అవకాశం ఉండదు. ఏదైనా పాట్లో మట్టి అంత గట్టిగా ఉంది, అసలు కదిపితే కూడా కదలడం లేదంటే ఆ మొక్క ఇంకా ఆ మట్టిలో పెట్టడం వేస్ట్ అండి, మొక్క కూడా పాడైపోతుంది కొన్ని రోజులకి. మరి మీరు ఏం చేస్తారంటే అలాంటి మట్టిని కాస్త మీరు ఎండబెట్టండి. 1-2 days మొత్తం తీసేసి పాట్లో నుండి ఎండబెట్టి మళ్ళీ కొంచెం ఇసుక కలిపి, ఒకవేళ కంపోస్ట్ ఉంటే కనుక దాంట్లో పర్వాలేదు, లేకపోతే ఇసుక కంపోస్ట్ ఈ రెండు కూడా కలిపి మళ్ళీ పెట్టండి, చక్కగా సర్వైవ్ అవుతుంది. తరచుగా బియ్యం కడిగిన నీళ్ళని పులియబెట్టి ఒక రోజు 2 రోజుల పాటు పులియబెట్టి 1 లీటర్ బియ్యం కడిగిన నీళ్ళకి ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ కలిపి మీరు మొక్క మొదట్లో అంటే మట్టిలో వేస్తూ ఉండాలి. ఊరికే బియ్యం కడిగిన నీళ్ళే కాకుండా దాంట్లో మన కిచెన్లో ఉండేటటువంటి వేస్ట్ ఏదైతే మనం పడేస్తామో, కూరగాయల వేస్ట్, పళ్ళ తొక్కలు, ఇవన్నీ కూడా ఆ బియ్యం కడిగిన నీళ్ళలోనే నానబెట్టి అట్లా 1 day తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని నార్మల్ నీళ్లు కలిపి మరి అట్లాంటి వాటర్ మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అందుతాయి, మట్టి కూడా సారవంతంగా ఉంటుందండి. ఇంకొకటి, మీ పాట్లోని మట్టిలో ఎర్త్ వామ్స్ ఉన్నాయా చూసుకోండి. అవేనండి వానపాములు. అవి ఉంటేనే మరి మట్టి అంతా కూడా సారవంతంగా ఉంటుంది. మరి ఆహారం కోసం అయితే ఆ వానపాములు పైకి కిందికి లోపల వరకు కూడా వెళ్తాయి, రూట్స్ వరకు కింద అడుగు భాగం పాట్ అడుగు భాగం వరకు వెళ్తాయి, పై వరకు కూడా వస్తాయండి. ఇట్లా వాడడం వల్లనే మట్టి అంతా కూడా గుల్లగా ఉంటాయి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మొక్కలు చాలా బాగా తీసుకుంటాయి. మరి ఈ రోజు ఫర్టిలైజర్ నేనేంటో ఇప్పుడు చూపించేస్తాను. ఇది 1 లీటర్ పుల్లటి మజ్జిగ అండి. అయితే కొంచెం పెరుగు తీసుకొని మీరు 1 లీటర్ నీళ్ళల్లో బాగా మజ్జిగలాగా చేసేసి పక్కన పెట్టేయండి. ఒక 4-5 రోజుల తర్వాత వాడుకోండి. అయితే దీని రేషియో ఎంత అంటే, 1 వంతు మీరు ఈ పుల్లటి మజ్జిగ ఇస్తే 3 వంతులు నీళ్లు కలపండి, ఓకేనా. 1:3 రేషియోలో ఇవ్వాలి. ఇట్లా చక్కగా చూడండి, 2 లీటర్స్ బకెట్ నిండిపోయింది. నేను 1/2 లీటర్ ఫర్టిలైజర్ వేసినాను. అయితే దీనిలోనికి ఇక్కడ నేను ఇప్పుడు ఇంగువ యాడ్ చేస్తున్నానండి. హింగ్ అంటారు కదా, ఇంగువ అంటారు కదా, అది యాడ్ చేస్తున్నాను. ఇది మనకు ముద్ద రకంగా దొరుకుతుంది, ఇట్లా పౌడర్ రకంగా కూడా దొరుకుతుంది. నా దగ్గర అయితే ఇప్పుడు పౌడర్ రకంగానే ఉంది. ఈ పౌడర్ని నేను ఇప్పుడు దీనిలోకి ఎంత క్వాంటిటీలో వేస్తానో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ ఫర్టిలైజర్ తయారైంది, 2 లీటర్లు చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా ఉంటుంది మనకు ప్యాకెట్లో. ఈ రకంగా మరి 1 స్పూన్ అయితే తీసుకోండి, ఓకేనా. ఈ 2 లీటర్స్కి 1 స్పూను హింగ్ తీసుకొని దీంట్లో కలిపేసేయండి బాగా కలిసేటట్టుగా. అయితే పులియబెట్టేటప్పుడు మాత్రం ఓన్లీ పెరుగును మాత్రమే పులియబెట్టండి. మీరు ఎప్పుడైతే ఫర్టిలైజర్ ఇస్తారో అప్పుడు ఈ హింగ్ని కలపండి, సరిపోతుంది. ఇట్లా చక్కగా మరి ఏదైనా కర్రపుల్ల తీసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకొని మొక్క మొదట్లో ఇచ్చేసేయండి. ఇట్లా ఈ ఫర్టిలైజర్ని మనం ఇట్లా మట్టిలో ఇవ్వడం వల్ల మట్టి సారవంతంగా ఉంటుందండి. చక్కగా మరి మట్టిలో ఎటువంటి ఫంగస్ లేకుండా, మరి రూట్స్ దిక్కే కానీ లేకపోతే మట్టిలో కానీ ఏదన్నా ప్రాబ్లం, పురుగున్నా ఏదున్నా కూడా అదంతా కూడా పోతుందండి. పోయి చక్కగా మొక్క గ్రోత్ బాగుంటుంది. రూట్ సిస్టమ్ బాగుంటే మొక్క టోటల్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇట్లా మొగ్గలు రాలిపోయే సమస్య కూడా నివారించబడుతుంది. పుల్లటి మజ్జిగ, ఈ హింగ్ 2 కలిపి ఇవ్వడం వల్ల
ఏదైనా పూల మొక్క గానీ, కాయగూర మొక్క గానీ, పండ్ల మొక్కలు గానీ పూత రాలిపోతుంది అనంటే మాత్రం ఇలాగ మీరు ద్రావణం తయారు చేసి ఇవ్వండి. ఇట్లా పుల్లటి మజ్జిగ, హింగు కలిపి చక్కటి రిజల్ట్ ఉంటదండి. మరి ఇది అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు, కాయగూర మొక్కలకి ఇవ్వచ్చు. నెక్స్ట్ మరి అన్ని రకాల పండ్ల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ ఇవ్వొచ్చండి. ప్రతి 15 రోజులకు ఒకసారి హ్యాపీగా ఇవ్వచ్చు. మందార మొక్కలకు ఎక్కువ మొగ్గలు రాలిపోయే సమస్య చూస్తాం కదా, చక్కగా ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. మంచిగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇక్కడ స్ప్రే తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. దానిలోకి 1/2 వాటర్ వేసినాను. మిగతాది నేను ఈ పుల్లటి మజ్జిగ వేస్తున్నాను. చూడండి, ఇది ఓన్లీ మజ్జిగ మాత్రమే, దీంట్లో ఇంకా హింగ్ కలపలేదు. నేను స్ప్రే చేసేటప్పుడే కలుపుతాను. ఓకేనా? ఈ విధంగా చక్కగా మిగతాది ఈ ఫర్టిలైజర్ వేసేసి దీనిలోకి ఇప్పుడు ఎంత క్వాంటిటీలో వేస్తానంటే చూడండి, 1/2 స్పూన్. ఓకేనా? 1/2 లీటరే ఉంది కదా, ఇది 1/2 స్పూన్ అంటే చిన్న స్పూన్తో 1/2 స్పూన్ అండి, పెద్ద స్పూన్లు కావు. చూసుకోండి మీరు కొంచెం క్వాంటిటీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఆర్గానికే కాబట్టి కొంచెం ఎక్కువైనా మనకేం నష్టం ఉండదు. కాకపోతే అంతా సరిపోతుంది. 1/2 లీటర్కి ఒక చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూన్ మాత్రం సరిపోతుంది అనమాట. చక్కగా ఇది ఈ హింగ్ బాగా కలిసిపోతుందండి తొందరగానే. కొద్దిగా షేక్ చేయండి బాటిల్ని, ఇట్లా షేక్ చేయడం వల్ల చక్కగా కరిగిపోతుంది. మంచిగా స్ప్రే చేయండి మొక్కల మీద. ఎట్లా అంటే మొక్కలు, స్టెమ్స్, ఆకులు, నెక్స్ట్ ఆకుల కింద భాగము, పైన భాగం మొత్తం అన్నీ కూడా బాగా తడవాలి. మొగ్గల పైన కూడా చేయొచ్చు, పువ్వుల పైన చేయకండి. పువ్వులు ఓపెన్ అయిన పువ్వు మరి ఈ రోజంతా కూడా ఉంటుంది కదా పువ్వులు, అట్లా మనం డైరెక్ట్ పువ్వుల పైన ఏ స్ప్రే చేసినా కూడా ఆ పువ్వు పాడైపోతుందండి తొందరగా. లేకపోతే గులాబీ పువ్వులు అయితే ఒక 4-5 రోజుల వరకు కూడా ఉంటాయి తాజాగా. అదే ఇంకా కొన్ని పువ్వులు అయితే వారం వరకు కూడా ఉంటాయి కదా. అట్లా మనం పువ్వుల మీద డైరెక్ట్ స్ప్రే చేయడం వల్ల పువ్వులు పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం చూసుకొని చేయండి. ఇట్లా మందార మొక్కకు చూడండి, ఇది అపిడ్స్ లాంటిది పట్టుకొని ఉంది. మరి ఇలాంటిది అయితే చక్కగా నివారించబడుతుంది. మరి ఈ పెస్ట్ ఉన్నప్పుడు మొగ్గ రాలిపోతుందండి. మీరు చూసుకోండి. మీరు చాలా మంది అడుగుతున్నారు, మందార మొక్క మొగ్గలు రాలిపోతుందండి, పువ్వులు పూస్తలేవని. ఇలాంటి పెస్ట్ ఉంటుంది, మనకు అది దగ్గర నుండి చూస్తే కానీ కనిపించదు కొన్నిసార్లు. మరి ఇట్లా మనం స్ప్రే చేయడం వల్ల ఏదైనా ఉన్నా పోతుంది. ఒకవేళ ఇంకా ఏ పెస్ట్ కూడా లేకపోతే అసలు ఈ హింగ్ స్మెల్కి ఇంకా వేరే పెస్ట్ అనేదే ఆ మొక్క దరిదాపులోకి కూడా రాకుండా ఉంటుందండి. చక్కగా నివారిస్తుంది మొత్తం కూడా. మరి మంచిగా అన్ని రకాల పూల మొక్కలకి ఈ స్ప్రే చేయొచ్చు. మరి ఈ స్ప్రే చేసే టైం ఏంటంటే మార్నింగ్ టైంలో చేయండి కంప్లీట్గా. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చేయకండి. మరి అదే మీరు ఇంకా చేయాలనుకుంటే సాయంత్రం టైం, కంప్లీట్గా ఎండబోయిన తర్వాత సాయంత్రం టైము ఇది మొక్కల పైన స్ప్రే చేయండి. ఇక్కడ చూడండి, ఇది బూజు తెగులు. ఈ జర్బేరా మొక్కలకి బూజు తెగులు లాగా వచ్చిందనమాట ఆకుల పైన. ఇది కూడా క్లీన్గా అయిపోతుందండి. మరి చక్కగా ఇలాంటప్పుడు మీరు ఈ పుల్లటి మజ్జిగ, హింగ్ కలిపి మీరు స్ప్రే చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.